తెనాలికి చెందిన గీతాంజలి అనే అమ్మాయికి ఇల్లు వస్తే ఆ ఇల్లు తీసుకున్న అమ్మాయిని వెంటపడి ట్రోల్ చేస్తే ఆత్మహత్య చేసుకున్నటువంటి ఉదంతం ఇంతకుముందే చెప్పుకున్నాం. ఇప్పుడు ఆ ఆత్మహత్య ఘటనలో కీలక పరిణామం ఏంటంటే, అది తెలుగుదేశం వాళ్ళు ఏం ప్రొజెక్ట్ చేశారు, అబ్బాయి అమ్మాయి రోడ్డు ఇది ట్రైన్ యాక్సిడెంట్ అని. యాక్సిడెంట్ అయిందనినే ముందు రాస్తారు ఎఫ్ఐఆర్లు, తర్వాత పంచనామా అప్పుడు చెప్తారు. అది యాక్సిడెంట్ అంటే గబక్కన ఎదురెళ్ళిపోతుందా? ఎదురెళ్ళిందంటేనే అర్థమవుతుంది కదా. అక్కడ ట్రోలింగ్ వల్లనే చనిపోయారని పంచనామా రిపోర్ట్లో రాశారు. పంచనామా అంటే కుటుంబ సభ్యుల సమక్షంలో వాళ్ళ అభిప్రాయం రాస్తారు కదా. ఇట్లాగ ట్రోలింగ్కి ఏదైతే రోజు లంలు ముమ్లు దొమ్లు, ఇక అసలు ఏ పదం వాడకూడదు. కనీసం మన ఇంట్లో ఆడపిల్లలు ఉన్నారు, మనం కూడా ఒక అమ్మకే పుట్టాము, మనకి అక్క చెల్లెళ్ళు ఉంటారు, మనకి అత్తయ్యలు ఉంటారు, ఇట్లాగ మన కుటుంబంలో కూడా ఆడవాళ్ళు ఉంటారు అన్నటువంటి ఆలోచన లేకుండా అమ్మాయి ఏమన్నా బూతులు మాట్లాడితే ఖచ్చితంగా వీళ్ళు బూతులు మాట్లాడడాన్ని తప్పు పట్టక్కర్లేదు.